హాయ్ అండి. మనం పూజలో వాడుకున్న ప్రమిదలు మసిపట్టేసి ఇలా అవుతాయి కదా, వీటిని ఇలా కొత్తగా ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం వాడుకున్న ప్రమిదల్ని ఒక గిన్నెలో కానీ లేదా బకెట్లో కానీ వాటర్ పోసి 1 అవర్ నుంచి 2 అవర్స్ ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల దీనిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అన్నిటివి మొత్తం ఓపెన్ అవుతాయి. అలాగే ఏమైనా మసి పట్టి ఇలా హార్డ్గా తయారవుతుంది కదా, అది కూడా నాని మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఈజీగా క్లీన్ అవుతుంది. చూడండి, నేను స్క్రబ్ చేసి పెట్టుకున్నాను. స్క్రబ్ చేసి పెట్టుకుంటే కొంచెం మురికి వదిలింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం కొత్త వాటిలో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటిని కొత్త వాటిలా తయారు చేసుకోవడానికి మనకు జాజు కావాలండి. ఇదే జాజు. దీన్ని మనం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోతుందండి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది కదా, బాటంలో పౌడర్లా సెటిల్ అయింది కదా. దాన్ని మనం ఒక క్లాత్తో కానీ ఇలాంటి దీన్ని ఏమంటారు, టిష్యూ సంథింగ్, దీంతో స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, కొత్త దానిలా తయారవుతుంది. కానీ ఇది మనం ఇంత నల్లగా అయింది కదండి, ఇది ఒక్కసారి పెట్టేస్తే కొత్తగా కనిపించదు. ఒక 2-3 టైమ్స్ పెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఎక్కడైనా మళ్ళీ బ్లాక్ కలర్ మసిపోకుండా ఉంటే మళ్ళీ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు క్లాత్తో కూడా చూపిస్తాను మీకు పెట్టి. చూడండి, పెడుతుంటేనే మనకు కనిపిస్తుంది ఆ మసి అనేది కనిపించకుండా ఎంత బాగా వస్తుందో. ఇవన్నీ ఆరబెట్టుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి. చివరికి మనకు కొత్త ప్రమిదలు తయారవుతాయి. మేము శివరాత్రికి ఇంట్లో నందదీపం వెలిగిస్తామండి. దానికోసం నేను తయారు చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది కదా, శివరాత్రి ఉంది అని నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటిని నీడలో ఆరబెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో ఒక 2 అవర్స్ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎండ లేదంటే నీడలో అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు ఆరేంత వరకు.